ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే నేను కొన్ని ఊళ్ళంతో కొన్ని చేశాను అనమాట. సో వాటిని మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే మొదలు పెట్టాను. సో నేను ఏమేం చేశానో ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, నిజంగా ఎలా ఉన్నాయంటే బంతి పువ్వులాగే ఉన్నాయన్నమాట. సో దూరం నుండి చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తాయి, డోర్కి తగిలించుకుంటారు వీటిని. సో చూడండి, నిజంగా బంతి పువ్వులే అన్నట్టు ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గా తీసుకున్నాను అనమాట. సో డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, లైట్ గ్రీన్ ఏమి ఉండదు కదా బంతి పువ్వుకి కాడలు. సో అందుకోసం నేను డార్క్ గ్రీన్ తీసుకున్నాను. ఇవి చేసి కూడా నేను 7 ఇయర్స్ అయింటుంది పక్క. అప్పట్లో చేశాను అనమాట. ఫస్ట్ పోస్టింగ్ లో కలకత్తాలో చేశాను. సో అప్పుడే చూసేదాన్ని, ఇప్పుడైతే ఎక్కడా కనిపించట్లేదు. ఊళ్ళని కనిపిస్తుంది, కాకపోతే ఇలాంటివి చేసే మనుషులు కనిపించట్లేదు అనమాట. అప్పుడు ఏంటంటే సాయంకాలం 4-5 అయ్యే టయానికి ఆడవాళ్ళంతా బయట కూర్చొని ఇలాంటివి కానీ, లేకపోతే మనం వేసుకునే స్వెటర్స్ కానీ, చిన్నపిల్లలకి స్వెటర్స్, ఇలా తలకి క్యాప్స్, మనం డెలివరీ టైంలో ఆడవాళ్ళు క్యాప్స్ ఇలా కట్టుకుంటూ ఉంటారు కదా. మన సైడ్ డెలివరీ టైంలో కట్టుకుంటూ ఉంటాం, కాకపోతే అక్కడ డైలీ యూస్కి చలికాలంలో కట్టుకుంటూ ఉంటారు అనమాట. సో అలాంటిది ఒకటి నేను ఆల్రెడీ అలాంటిది కూడా చేశాను. వేరే ఆమె నేర్పిస్తే నేర్చుకోవడం అయితే ఏం లేదులేండి, వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో వాటిలో ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తాను కొన్ని. ఇదైతే నా ఫస్ట్ వన్, చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే, అంటే వేరే పోస్టింగ్స్లో ఏమన్నా ఉంటే చేయాలని చాలా ఆశ ఉందనమాట. ఎందుకంటే మా కొత్తిల్లో ఒకటి రెడీ అవుతుంది కదా. సో దాంట్లో ఇలా డోర్కి ఇలాంటివి ఏమన్నా డెకరేషన్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో ఆ తర్వాత నేనైతే చూడలేదు. ఇలాంటివి అయితే ఇంత గ్రాండ్గా ఉంటే ఎంత బాగుంటుంది. మెయిన్ డోర్స్కి కటన్స్ వేసుకుంటే వస్తుందా చెప్పండి? ఇలాంటి వేసుకుంటే ఎంత డెకరేషన్గా ఉంటుంది అసలు. సో నెక్స్ట్ ఇదనమాట. ఇది చాలా సింపుల్గా ఉంది. నాకు ఇప్పట్లో ఈ కలర్ కాంబినేషన్ కూడా నచ్చట్లేదు. అప్పట్లో బాగుండిందేమో, ఇప్పుడైతే నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా నచ్చట్లేదు. ఈ డిజైన్ కూడా ఓకే అనొచ్చు అనమాట. సో దీన్ని అయితే చూడండి, రెడ్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇప్పట్లో అంటే మంచి మంచి ఐడియాస్ వచ్చాయి కదా, అప్పుడు కొంచెం చిన్న ఏజ్ కాబట్టి ఏమీ తెలియదు అనమాట. సో ఇది కూడా వేరే వాళ్ళు నేర్పిస్తే దానికి తగ్గట్టు చేశాను. సో దీనికి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్కి ఏంటంటే చిన్న అడ్డ అని దొరికితే స్టిక్స్ లాగా ఉంటాయి. వాటికి మనం ఇలా వేసేసుకొని ఫ్లవర్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇన్ని ఫ్లవర్స్ చేసుకొని అప్పుడు ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఈ పట్టీ కూడా చేయాలి. దీన్ని దేంతో చేస్తారంటే ఇదిగో చూడండి, వీటితో ఇలాంటి పట్టీలు చేస్తారు. ఇవి దీంతో చేస్తారు అనమాట. సో ఇదంతా కూడా దీంతో చేస్తారు. ఇప్పట్లో అంటే మంచి కలర్ కాంబినేషన్స్ వెతుక్కునేదాన్ని. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనము రిమోట్లు పెట్టుకోవచ్చు, మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీంతో పెట్టేసుకోవచ్చేమో. సో ఇది మొబైల్ స్టాండ్ గాను, లేకపోతే రిమోట్లు అలా ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోనికి బాగా మనకు వస్తుంది అనమాట. సో ఇది ఒకటి. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా కింద ఇలా వచ్చాయి, ఇక్కడ రెడ్ కలరు మోతీలు వచ్చి పూసలు పెట్టాను. సో ఇలా అనమాట ఈ డిజైన్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇదేంటో కూడా నాకు తెలియదండి. ఇది అసలు ఏంటో కూడా నాకు తెలియదు. ఇవి వేటికి పనికి వస్తాయంటే, చేయడం అయితే నేనే చేశాను, నా చేతితోనే చేశాను. అంటే స్టార్టింగ్లో ఎవరన్నా కొంచెం చెప్తే చాలన్నమాట. దాన్ని బట్టి మనము కౌంట్ పెంచుకుంటూ వెళ్తూ ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. ఇవి వేటి మీద యూజ్ చేస్తారంటే, మనము ఎక్కడైనా ఊర్లో గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద ప్లేట్ మీద అన్ని పువ్వులంట, టెంకాయలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అగరబత్తులు అలాంటివన్నీ. సో వాటి మీద కప్పుకొని వెళ్తారంట ఇలా. ఎందుకో నాకు కూడా తెలీదు. ఇక్కడ వాళ్ళు అలా చేస్తారేమో, కానీ మన సైడ్ అలాగే తీసుకెళ్తాం లేండి. సో దానికోసం ఇది. ఇంకా గ్రైండర్ మీద, ఇప్పుడు గ్రైండర్ ఉందనుకోండి, దాన్ని దుమ్ము పట్టకుండా గ్రైండర్ మీద వేసేయచ్చు. సో అట్లా ఆ టైప్లో యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని అయితే. అండ్ నెక్స్ట్ ఇది దువ్వెన్ను పెట్టుకోనికి, ఇంకా పక్క పిన్నులు, క్లిప్స్ అలాంటివి ఏమన్నా పెట్టుకోనికి ఇది అనమాట. సో ఇది ఓపెన్ చేసేదానికి మనం ఒక అవస్థలు పడతాము. అంత చాలా కష్టం అనమాట. ఇది ఓపెన్ చేయాలి. అల్లిన తర్వాత ఇలా ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది కదా, వాటిని అన్నింటినీ ఓపెన్ చేయాలి ఇదంతా రెడీ చేసిన తర్వాత. సో ఇది నాకు ఒక ఆవిడ హెల్ప్ చేసింది, అంటే కాదులేండి, ఆమె చేస్తుంటే ఆమెకు నేను హెల్ప్ చేశాను అనమాట. దీన్ని పట్టుకోవడంలో హెల్ప్ చేశాను. అంటే ఇది చేసేదానికి ఒక మనిషి వల్ల కాదు, ఈ అల్లికలు అల్లడం వల్ల. ఈ అల్లికలు ఒక్కళ్ళతో కాదు. సో మనం ఎవరైనా పట్టుకునే వాళ్ళు హెల్ప్ చేస్తే మనం దీన్ని వేరే వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. సో ఇది అసలు ఈ మైండ్లో కూడా లేదు నాకు, ఇది అసలు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇదనమాట, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే నేను లైట్ కలర్లో తీసుకున్నాను అనమాట. మనం ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ వీటిని తీసుకున్నాం అనుకో, కొన్ని రోజులకి కలర్ పోతుంది అనమాట. ఇదైతే నేను తీసుకున్నాను కదా, లైట్ గ్రీన్ తీసుకున్నాను కదా, ఇది అస్సలు కలర్ పోలేదండి. ఎట్లా ఉండిందో అట్లనే ఉంది.
సో ఇదైతే వీటన్నిటిని నేను అప్పుడప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటానన్నమాట. చాలా డస్ట్ పట్టిపోతాయి కదా. సో ఇదైతే మీరు చూసే ఉంటారు కదా, లాస్ట్ ఢిల్లీలో పోస్టింగ్లో నేను దీన్ని బాగా యూజ్ చేశాను. సో ఇది కూడా పోయింది. ఇది సరిగా రాలేదన్నమాట. ఇంత లెంత్ రాకూడదు, ఇంత లెంత్ చేయకూడదు. సో దీన్ని షార్ట్గా చేయాలి. నాకు చేతకాక ఫస్ట్ టైం చేసినప్పుడు చేతకాక చాలా లెంత్ తీసుకున్నాను. సో దీన్ని యూజ్ చేసేద్దాము అనేసి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత, గ్వాలియర్కి వచ్చిన తర్వాత దీన్ని తగిలించలేదండి. సో నాకు ఇది అసలు నచ్చలేదు, ఎందుకో నచ్చలేదు. ఈ కోడర్స్కి ఏం బాగో అనమాట, అందంగా కూడా ఉండవు. ఈ కోడర్స్ చూసారు కదా. సో మనము ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంట్రీలో ఇవి కనపడాలి, లేదు డోర్ కనిపిస్తుంది. ఫస్ట్ అటు సైడ్ డోర్ ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ మనం పట్టి తగిలిస్తే ఏం కనిపిస్తుంది, ఏం కనిపించదు కదా. సో ఇది చూడండి, ఇది ఏదో చేద్దాం అనుకున్నాను. అంటే ఎవరో ఒకరి ఇంట్లో చూసుంటాం కదా, ఇది చెప్పండి ఇది అంటే చెప్తారు కదా. సో మధ్యలో ఆగిపోయినట్టుంది. ఇది ఎప్పుడు మొదలు పెట్టానో దీని అంతం ఏంటి, ఈ మధ్యలో పోయినట్టే ఇది. ఇంకా నాకేం దీనివల్ల యూజ్ ఏం రాదనమాట. సో దీన్ని వదిలేసినట్టే. ఇంకెవరన్నా మహానుభావురాలు ఎవరన్నా కలిస్తే, మంచి ఆడవాళ్ళు, కొంచెం నేర్పించే ఆడవాళ్ళు, అందరూ నేర్పించరు, ఇదొకటి అనమాట. సో కొంతమంది కుళ్ళు ఉంటుంది అనమాట. మనం మంచిగా చేస్తున్నామంటే వాళ్ళు నేర్పించి మనం చేసుకుంటున్నామంటే చాలా కుళ్ళు కొంచెం వస్తారు ఆడవాళ్ళు. సో అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారనమాట. ఎవరో కొంతమంది మంచి మనుషులు ఉంటారు కదా, వాళ్ళైతేనే ఇవి మనకి నేర్పించగలుగుతారు. మనసులో ఎలాంటి కుతంత్రాలు అలా లేని వాళ్ళు అయితేనే ఇవి మనకు నేర్పిస్తారనమాట. అందరూ నేర్పించరు, మాకెందుకు అనుకుంటారనమాట. అంటే ఇంకెందుకు లేదు, లోపల లోపల ఏముంటుందో వాళ్ళ మైండ్లో మనం ఏం చెప్పలేము. అందరూ మంచి మనుషులు ఉండరు. సో నెక్స్ట్ ఇవి మీరు చూసే ఉంటారు కదా, నేను ప్రతిసారి పెడుతూ వచ్చాను. లాస్ట్ ఢిల్లీలో కూడా నేను దీన్ని పెట్టాను కదా. సో ఇలా చూడండి ఎంత అందంగా కనిపిస్తాయో ఇవి. ఇది కూడా నాకు ఒక తెలుగు ఆమె నేర్పించింది, చిత్తూరు వాళ్ళు అనమాట. ఆమె అయితే నేను ఎవరైతే ఫస్ట్ పోస్టింగ్ చూసానో మొత్తం ఇల్లంతా ఇలాంటి వాటితో నింపేసిందంటే నమ్మేయండి, అంత మంచిగా చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. మా దగ్గర ఉన్న బాక్సులు ఉంటాయి కదా, ప్రతి పోస్టింగ్కి బాక్సులు ఉంటాయి కదా, 4 బాక్సులు ఉంటాయి. అలాంటివన్నీ నిండిపోతాయంటే నమ్మచ్చు. సో అన్ని మిగిలిన తర్వాత వేరే ఏమో ట్రై చేద్దాము అని ఇలాంటివి ట్రై చేశాను. సో ఇంకా నెక్స్ట్ నా దగ్గర ఈ పూలు వేసే అడ్డా కూడా ఎక్కడ వెళ్ళిందో తెలియట్లేదు అనమాట. సో వీటిని బాగా వాష్ అయితే చేసుకోవాలి, నల్లగా అయిపోతున్నాయి. కొన్ని రోజులకి మొత్తం డస్ట్ పట్టేస్తాయి అనమాట. మంత్లీ ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. సో అలా ఉంటుంది వీటి పరిస్థితి అయితే. సో వీటన్నింటిలో మీకు ఏం నచ్చింది? ఇంకా ఫ్రిడ్జ్ మీదకి ఒకటి ఉంటుంది, సో దాన్ని కూడా చూపిస్తాను ఆగండి. దీన్ని తీసుకొచ్చేకెళ్ళారనమాట నేను. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ల మీద వేసుకుంటారు, లేకపోతే ఇంకా బెంచ్లు ఉంటాయి కదా మన ఇంట్లో, వాటికి కూడా సరిపోయేంత ఇంత పెద్దవి కూడా చేసుకుంటారు. సో నేను ఫ్రిడ్జ్ మీద మాత్రమే అనేసి ఇలాంటి ఒక 3-4 చేశాను. ఇంటి దగ్గర ఉంటుంది, 1-2 ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒకటి యూజ్ చేసుకుంటున్నాను అంతే. అంటే వేడి మీద కన్నా దుమ్ము పట్టకుండా అందంగా కనిపించడానికి ఇలాంటివి అనమాట. సో వెనకాల ఇలా ఉంటుంది, ముందు పక్క చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా ఉంటాయి అనమాట, ఇలా. సో అన్నింటిలో నాకు ఏం నచ్చింది అంటే ఈ బంతి పువ్వులు మాత్రమే నచ్చాయి అనమాట. సో అంత బాగున్నాయి ఇవి. ఒకవేళ మళ్ళీ ఎక్కడన్నా ఇలాంటివి చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఫస్ట్ దీన్నే ప్రిపేర్ చేస్తాను నేను, దీన్నే తయారు చేసేసుకుంటాను అనమాట. కొత్త ఇంట్లో మెయిన్ డోర్కి ఇది కనిపిస్తే ఎంత బాగుంటుంది, నిజంగా బంతి పువ్వులాగా అనిపిస్తాయి కదా. సో ఫస్ట్ దీన్నే చేసేసుకుంటాను నేను, అన్ని ఐటమ్స్ దొరికితే. ఇంకా మంచి స్వెటర్స్ చేస్తారు, చాలా ఓపిక ఉన్న వాళ్ళైతే ఇలాంటివి మస్తు చేయొచ్చు అనమాట. సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే. సో ఇవి కూడా మంచిగా ఉంటాయి. వీటి లుక్ ఎలా తెలుస్తుందంటే, ఇలా పట్టినప్పుడు కింద నుండి ఏమో తెలుస్తుంది, కింద నుండి ఇదొక ఇలా ఇలా షేప్ వస్తుంది అనమాట. కింద నుండి ఇలా చూస్తే అంటే ఎక్కడ పైన తగ్గించుకోవాలి, ఎక్కడ అద్దంకి అలా కాదనమాట. ఎక్కడ పైన హైట్లో తగిలించుకుంటే కింద ఇలా మనం సినిమాలో అవి దేంతో తయారు చేస్తారో కూడా తెలియదు, ఏదో చెక్కతోనో వేడితోనో తయారు చేస్తుంటారు ఆర్టిఫిషియల్, చాలా బాగుంటాయి కదా. సో వాటిలాగా లుక్ వస్తుంది అనమాట. మనం సినిమాలో అయితే మనం చూసుంటాము, సౌండ్ వస్తుంటాయి గాలికి అలా ఊగుతూ, ఆ టైప్లో అనుకోండి ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే. మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి, ఏ ఐటమ్ నచ్చింది ఏంటి అని. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.